మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం చదవండి సిస్టర్. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. యేసు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అంటే యేసు అంటే మనకు రక్షకుడని తెలుసు. మరి ఆయనకు పుట్టక ముందు ఇంకొక పేరును మనం చూస్తున్నాము. ఏంటి ఆ పేరు? ఆయన పుట్టక ముందు ఇంకొక పేరు చూస్తున్నాము. ఇక్కడ చూడండి, యాకోబు మరియ అయిన భర్త అయిన యోసేపును కనెను. యాకోబు యోసేపును మరియ అయిన భర్త యోసేపును కన్నాడంట. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. యేసు మనకు తెలుసు, ఆయన పుట్టిన తర్వాత దేవుడు అతనికి నామకరణం చేశాడు. అది తండ్రి, అతని యొక్క తండ్రి న్యాచురల్గా మనము చూస్తున్నట్టయితే మన ఇంట్లో కూడా తండ్రిని అడుగుతారు ఏం పేరు పెట్టాలి అని. అదేవిధంగా యేసు అని పెట్టాడు. కానీ ఆమె యందు క్రీస్తు అనబడిన, ఎక్కడ అనబడ్డాడు? ఇక్కడికి రాకముందు తన తండ్రి యొద్ద అతనికి క్రీస్తు అని పేరు పెట్టాడు. క్రీస్తు రావాలి. క్రీస్తు అంటే అర్థం ఏంటి? నో, అభిషక్తుడు. ఆయనను అభిషేకించి మన మధ్యలోనికి క్రీస్తుగా పంపాడు. హల్లెలూయా. అది మొదట ఈరోజు మీరు ఒక చిన్న పాయింట్ నేర్చుకుంటున్నాను. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన, ఆయన ఆల్రెడీ అనబడ్డాడు. పరలోక రాజ్యంలో ఆయనను అభిషేకించి పంపించాడు. దేనికి అభిషేకించాడు? నీవు లోకంలోనికి వెళ్ళాలి, వెళ్ళి పాపుల కోసము నీవు మరణించాలి. హల్లెలూయా. గనక ఆయన రక్షకుడు. అందుకే కిందికి వచ్చినాక మీకు రక్షకుడిని పంపాను, ఆయనను ఆల్రెడీ అభిషేకించాను, ఆయన కేటాయించాడు. ఆయన కేటాయించబడిన డ్యూటీ ఏంటంటే నీవు నా ప్రజల కోసము మరణించాలి. ఎందుకంటే మనల్ని సృష్టించేప్పుడు మనము నరులను చేతము రండి, మన రూపములోను మన పోలికలలోను మనము నరులను చేస్తామని అన్నాడు. ఆయన పోలిక నశించుట ఆయనకిష్టం లేదు. అందుకే మనం ఎవరి స్వరూపంలో ఉన్నాము? దేవుని స్వరూపంలో ఉన్నాము. నిన్ను చూస్తే దేవుడు కనబడాలి, రాక్షసుడు కాదు. ఆ విధమైనటువంటి గుణగణాలతో మన ముఖ వర్చస్సుతో మనం కనబడాలి. హల్లెలూయా. అందుకే సాత్వికమును ధరించుకోవాలి. పొద్దున్న నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనకు తెలిసిపోయింది, మానవుణ్ణి తన స్వరూపములో తన రూపములో ఆయన సృష్టించుకున్నాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే ఆదికాండము 6వ అధ్యాయము 7-8 వచనాలు. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను నేను. అయితే నోహావు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే దేవుడు తన రూపములో తన స్వరూపములో ఎంతో ప్రేమతో సృష్టించుకున్న మానవుణ్ణి తుడిచివేయాలని అనుకున్నాడంట. ఎందుకంటే మానవుడు చాలా దుష్టక్రియలతో నిండి ఉన్నాడు. నోహావు కాలం వచ్చే లోపట అతనికి ఎంతో సంతాపన నొందెను. గాడ్ రిగ్రెటెడ్ దట్ హీ ఎవర్ మేడ్ మ్యాన్. రిగ్రెటెడ్ అంటే పశ్చాత్తాపపడ్డాడు. నేను ఎందుకు మానవుని సృష్టించాను? నా సొంత రూపంలో, నా సొంత ఇమేజ్లో నేను సృష్టించుకున్నాను అంటే ఆయన యొక్క రూపము చెడిపోతుంది భూమి మీద. మానవుడు దుష్టత్వములో నివసిస్తున్నాడు. చూసారా? అందుకే ఆయన ఒక టైంలో మొదట సృష్టించినప్పుడు చాలా సంతోషపడ్డాడు. అతనితో కృపనొందిన వాడై సహవాసములో, సన్నిధిలో ఆయనతో స్నేహపూర్వకంగా మానవుడు
ఉండేవాడు. కానీ ఆయనను ఆజ్ఞను ధిక్కరించి తన త్రోవను తాను ఎన్నుకున్నప్పుడు ఆయన ఎంతో సంతాపన నొందాడు. తన కుమారుడు తనతో ఉండడము, సహవాసం చేయడము ప్రతి తండ్రికి ఇష్టమే. మన ఇంట్లో కూడా చూస్తూ ఉంటాము, మన పిల్లలు మన మాట వినడము తండ్రి తల్లిదండ్రులకు ఎంతో ఇష్టం. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తాడో కుమారుణ్ణి కూడా మనం పక్కకు పెట్టేస్తాం. ఎంతోమందిని బహిష్కరిస్తాము, ఇంట్లో నుంచి కూడా తీసేస్తారు. ఎంతో ఇష్టపడి కనుక్కున్న వారిని వారు తీసేస్తారు. అదేవిధంగా ఇక్కడ మానవుడు కూడా ఆ విధంగా చేసినందుకు దేవుడు ఎంతో సంతాపన నొందాడంట. ఎందుకంటే మానవుడు పాపమును ఈ లోకంలోనికి తీసుకొచ్చాడు. పాపము తీసుకొచ్చినందుకు మానవుడు ఈజ్ డిసొబీడియంట్. పాపం ఎలా ఉంటుందంటే, నీవు మాట విననందుకు ఎన్నో మార్గాలు, తప్పుడు మార్గాల్లో మనం వెళ్తూ ఉంటాము. మన పిల్లలు కూడా మనం చెప్తాము, ఇది కాదు, ఇది సరికాదు అని అంటాము, కానీ వాళ్ళు విననందుకు అది డిసొబీడియంట్. మానవుడు కూడా దేవునికి డిసొబీడియంట్, అంటే మాట విననున్నందుకు ఏమైపోయాడంటే ఆయన విక్కెడ్ అయిపోయాడు. దుష్టత్వముతో జీవిస్తున్నాడు, తన సొంత దారుల్లో వెళ్ళిపోతున్నాడు. దేవుడు మనల్ని సృష్టించినందుకు ఆయన చెప్పిన మాటల ద్వారా, ఆయన చూపిన క్రియల ద్వారా మనం నడవాలి. అందుకే యేసు ప్రభువును సృష్టించాడు, రక్తమాంసాలతో పంపాడు. అతడు ఎక్కడ చెప్పినా నా తండ్రి చెప్పిన మాటలే నేను చెప్తున్నాను, నా తండ్రి చేయమన్న క్రియలే నేను చేస్తున్నాను. ఆయన దైవ కుమారుడు, దేవుడు అయినా కానీ తండ్రి యొక్క మాటను జవదాటకుండా ఈ లోకంలో జీవించాడు. మనము చాలా త్వరగా తండ్రి మాటను నెగ్లెక్ట్, అంటే విడిచిపెడతాము, విననొల్లము. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎందుకు అంటే అతడు హోలీ, పరిశుద్ధుడు. మనము కూడా పరిశుద్ధులమై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ విషయములో ఆయన యొక్క హృదయము ఎంతో నొచ్చుకుందంట. నొచ్చుకొని ఈ గ్రీవ్డ్, దుఃఖముతో ఉన్నాడు. అంతేకాకుండా ఈ రిపెంటెడ్, పశ్చాత్తాపడ్డాడు. నేను ఎందుకు సృష్టించాను నా రూపాన్ని భూమి మీద అనే మానవుని విషయమై ఎంతో బాధపడ్డాడు. ఈ యొక్క సిన్, పాపము ఏం తీసుకొచ్చింది అంటే ఈ యొక్క లోకములో మిజరీ, అంటే కష్టము, బాధను తీసుకొచ్చింది. పెయిన్, బాధను తీసుకొచ్చింది. డిస్ట్రక్షన్, నాశనము తీసుకొచ్చింది. చివరిగా మరణాన్ని తీసుకొచ్చింది. అంతకుముందు మానవుడు మరణించేవాడు కాదు దేవుని దృష్టిలో. తనతో సరి సమానంగా ఆయన ఎల్లకాలము జీవించాలని అనుకున్నాడు. నాతో పాటు ఇంకొకరు ఎవరు మాట్లాడుతున్నట్టున్నారు. ఐ బెగ్ హిమ్, నేను అతన్ని ప్రాధేయపడుతున్నాను నాట్ టు టాక్. ఒకరు మాట్లాడుతుంటే ఒకరు వినాలి. చాలా థ్యాంక్స్, వెరీ గుడ్. ఇక్కడ చూసినట్టయితే ఆ యొక్క బాధ వల్ల, డిస్ట్రక్షన్ వలన ఎంతో గాయపడ్డ దేవుడు ఎంతో వేదనతో కూడి ఉన్నాడు. అందుకే అతడు మానవులను తుడిచివేయాలని అనుకున్నాడు. కానీ ఒక ఒప్పందం ఉంది. దీనికి ముందు ఎప్పుడైతే ఆ యొక్క సాతాను ఆదామును అవ్వను ప్రేరేపించినప్పుడు ఒక ఒప్పందం చేశాడు. 3వ అధ్యాయము 15వ వచనం, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదువని చెప్పాను. ఇక్కడ చూసినట్టయితే నీవు ఇక్కడ ఎప్పుడైతే వారిని ప్రేరేపించిందో ఆ యొక్క పామును ఏమంటున్నాడంటే, మరియు నీకును స్త్రీ సంతానమునకు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే సంతానమని ఉండదండి, సీడ్, విత్తనము విత్తిన తర్వాత అది చెట్టు అవుతుంది, మనకు తెలుసు. అది ఇక్కడ స్త్రీ యొక్క ఒక విత్తనము ఉంటుంది. స్త్రీ మనకు ఈ లోకంలోనికి రావాలంటే స్త్రీ ద్వారా మనం రావాలి. అదేవిధంగా ఆ ప్రామిస్ ఏంటంటే ఆ స్వీడ్ ద్వారా ఆమె యొక్క మరియు నీ స్త్రీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేతును. అది
అది అంటే ఇక్కడ ఎవరు అంటే అది జీసస్ క్రైస్ట్ గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు గురించి ఒక ప్రామిస్ ఇస్తున్నాడు. ఏమని? అది నిన్ను తల మీద కొట్టును, పాముతో అంటున్నాడు. తల మీద కొట్టడం అని అంటే దానిని సర్వనాశనము చేయడానికి యేసు ప్రభు వచ్చి దాని తల మీద కొట్టినట్టు మనం చూస్తున్నాము. తర్వాత చూస్తాం దాన్ని. అదేవిధంగా అది నీ మడిమి మీద కొట్టును. పామును మనం కొట్టనికి పోతే మడిమి మీద కరుస్తుంది. ఇలాంటి ఒక వైరము పెట్టాడు. ఆ ఒప్పందము ద్వారా ఇక్కడ మానవులనంతయు ఆయన తుడిచివేయాలనుకున్నాడు. కానీ ఇక్కడ చూసినందుకు ఒక మానవుడు మాత్రము, నోహావు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. ఆ ఒక్క ఫ్యామిలీ మాత్రము, ఆ యొక్క ఒక కుటుంబం మాత్రము, ఆ యొక్క ప్రజలందరిలో ఒకే కుటుంబాన్ని ఆయన చూశాడు. ఎంతో నీతిమంతుడిగా ఉన్నాడు, ఎంతో లోబడేవాడిగా ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు, కృప పొందిన వాడై ఉన్నాడు. కనుక ఆ ఒక్క ఫ్యామిలీని రక్షించాలని ఆయన అనుకున్నాడు. ఆయన యొక్క ప్రీ ప్లాన్ సంకల్పము ద్వారా ఆ కుటుంబాన్ని రక్షించాలని అనుకున్నాడు. ఏ విధంగా? ఇది నోహావు కవెనెంట్, ఒక ఒప్పందము. అక్కడ 6వ అధ్యాయము 14-16 వచనము. అదే ఆదికాండము 6వ అధ్యాయము 14-15 వచనం. చితిసారపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానిని కీలు పూయవలైను. నీవు దాన్ని చేయవలసిన విధిని, ఇది 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తునై ఉండవలైన. చాలు సిస్టర్, అంత మటుకు. ఇక్కడ చూసినట్టయితే ఆయన ఒక ప్లాన్ వేసాడు దేవుడు. ఒక ఓడను తయారు చేయి నోవా. అది ఎడారి ప్రదేశము. అటువంటి ప్రదేశంలో ఒక ఓడను తయారు చేయి. ఆ ఓడ యొక్క కొలతలు కూడా అతనే ఇచ్చాడు. 300 మూరలు అంటే 150 గజాలు పొడుగు, 25 గజాల వెడల్పు, 15 గజాల ఎత్తు. ఇలాంటి ఓడను తయారు చేయమడు. 150 గజాలు అంటే చాలా దూరమే ఉంటుంది. పెద్ద ఓడ అది. ఒక కుటుంబానికి అది ఎక్కువగా ఉంటుంది, చాలా సరిపోతుంది. ఆ ఓడను నువ్వు తయారు చేయమని మరి ఆయన అన్నాడు. ఎందుకంటే ఆ యొక్క కుటుంబం ద్వారా ఆయన ఒప్పందము చేసిన విధంగా యేసు ప్రభువు రావాలి కాబట్టి ఆయన ఆ ఓడను తయారు చేయమన్నాడు. మనము ఈ యేసు ప్రభు వచ్చే విధానము చూసినట్టయితే అది కూడా, దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఎంతోమంది ప్రజలు వచ్చారు. నోవాహు తర్వాత భూమి మీద ఇప్పుడు ఉన్న ప్రజలంతా ఎంతోమంది విస్తరించిపోయారు. కోట్లాది కోట్లు ప్రజలు వచ్చారు. వీరందరికీ రక్షణ కల్పించాలి. ఎందుకంటే ఆ యొక్క నాశనము చేసుట ద్వారా, జల ప్రళయము ద్వారా యెహోవా ఎంతో దుఃఖపడ్డాడు. నేను ఎంతో ప్రేమతో సృష్టించుకున్న మానవుణ్ణి నా చేతులతో నేను చంపుతున్నాను, ఇక చంపను అని ఒక ఒప్పందం చేసుకున్నాడు. సంతాపన తిరిగి అతడు ఎంతో వేదనతో ఒక ఒప్పందం చేశాడు. ఇక నేను మానవులను నాశనము చేయను. ఈరోజు ఇంతమంది అవడానికి కారణము యెహోవా దేవుడు ఎంతో కృపాకాలము మన మీద ఉంచాడు. హల్లెలూయా. అందుకు వీరిని రక్షించుకోవడానికి అతడు తన సొంత కుమారుని, ఆయన అప్పుడే ఆది కాలంలోనే 3వ అధ్యాయం 15వ వచనము, స్త్రీ నుంచి వచ్చే ఆ యొక్క విత్తనము ద్వారా ఈ పాపమును నేను నశింపచేస్తాను అని ఆయన ప్రామిస్ చేసిన విధంగా తన కుమారుణ్ణి పంపించాడు. అందుకే ఆ యొక్క మానవుని సృజించేటప్పుడు మనము దేవుడు ఒక్కడే అని అనుకుంటాము. మన రూపములో, మన స్వరూపములో. మన అంటే బహువచనం. దేవుడు ఒక్కడే లేడు అక్కడ. మన రూపములో అంటే ఇంకొక అతను ఉన్నాడు, మన స్వరూపంలో ఇంకొక అతను ఉన్నాడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను కలిసి, త్రియేక దేవుడు కలిసి మానవుని సృష్టించినట్టు మనం చూస్తున్నాం. అందుకే తండ్రి సృష్టించాడు, తన డ్యూటీ అయిపోయింది. కుమారుడు వచ్చాడు, మనల్ని రక్షించాడు, ఆయన డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు మనతో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ నిన్ను అక్కడికి తీసుకుపోయేదాకా మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా ఈ యొక్క తండ్రి తన కుమారుని పంపడానికి కూడా
గాడ్ హిమ్సెల్ఫ్ మేడ్ ఎ న్యూ కవెనెంట్. ఆ యొక్క క్రొత్త ఒప్పందము ద్వారా ఈ మనల్ని రక్షించాలని తన యొక్క స్వయం సంకల్పము చొప్పున మన మధ్యలోనికి యేసు ప్రభువును పంపినట్టు చూద్దాం. ఈ యొక్క అధ్యాయాన్ని అలా విధంగానే పెట్టండి. రెండవ తిమోతి మొదటి అధ్యాయము 9-10 వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పము చొప్పున అనాది కాలములని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినై ఉన్న తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. చాలు సిస్టర్. ఇక్కడ తన స్వకీయ సంకల్పము, అక్కడ కూడా చూస్తే తన స్వకీయ సంకల్పము ఎవరిని? నోహవును రక్షించనీకి. ఇక్కడ చూసినప్పుడు మనలందరినీ రక్షించనీకి తన స్వకీయ సంకల్పము ద్వారా మన క్రీస్తు యేసును ప్రత్యక్షత వలన బయలుపరచబడినదై తన కృపను బట్టి, నేను కృపను మార్నింగ్ మీతో చెప్పాను, ఆయన సన్నిధి సహవాసము ఆయన కాపుదలతో మనల్ని రక్షించాలని పరిశుద్ధమైన పిలుపుతో ఈరోజు నిన్ను నన్ను ఆయన కృపలో ఉండుమని కోరుతున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఆ యొక్క కుటుంబాన్ని రక్షించాడు. ఇప్పుడు ఈ యొక్క పడవకు ఆ రోజుల్లో ఆ కుటుంబాన్ని రక్షించింది. ఈరోజు యేసు ప్రభువు మనల్ని ఇంతమందిని రక్షించనీకి ఎలా రక్షిస్తాడు అనే ప్రశ్న మనకు మొదలవుతుంది. ఇంతమందిని, ఎంతో అనీతిపరులను ఒక నీతిపరుడు మనల్ని రక్షిస్తాడు. చాలా విచిత్రం. ఇది తలంచవలసిన విషయం. ఇంతమందిని ఎలా రక్షించాడు? ఆ యొక్క సత్తా ఏంటి? మరి ఆ యొక్క ఓడలో ఉన్న సత్తా ఏంటి, ఇక్కడున్న సత్తా ఏంటి, మనము పోల్చుకొని చూద్దాము. ఈరోజు రక్షణ సువార్త మనకు అదే. ఆదికాండము 6వ అధ్యాయము చూడండి. 6వ అధ్యాయము 16వ వచనము. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందకి దాన్ని ముగించవలేను. ఓడ తలుపు, థ్యాంక్ యూ సిస్టర్, ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలేను. ఓడ యొక్క కొలతలు మనం చూసాం. 150 గజాల పొడుగు, మరి 25 గజాల వెడల్పు, 15 గజాల ఎత్తు. అంత పెద్ద ఓడకు తలుపు ఎన్ని ఉన్నాయండి? ఒకే తలుపు ఉంది. ఇది గ్రహించాలి. తక్కిందంతా ప్యాక్ట్, మూసేసింది. ఆ ఒక్క తలుపు ద్వారా ఓడలోనికి ప్రవేశించాలి. నోవాకు రక్షణ కలగాలంటే, ఆయన కాపుదల కావాలంటే, భయం లేకుండా ఆ యొక్క తెగుళ్ళను దాటాలంటే ఆ యొక్క తలుపు ద్వారా ఆయన అందులోనికి వెళ్ళాలి. ఇక వేరే తలుపులు లేవు, ఒకే తలుపు ఉంది. మరి ఇక్కడ మన ఓడ చూసినట్టయితే యేసు ప్రభు ఆయన ఏమంటున్నాడు? నేను మిమ్మలను రక్షించనీకి వచ్చాను. మరి ఈయనకెన్ని తలుపులు ఉన్నాయి ఇంతమందిని రక్షించాలంటే? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6. యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని చెప్పాను. ఇంకా నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడు. చూసారా? మనము ఎవరి నుంచి విడిపోయాము? తండ్రి యొద్ద నుంచి. తండ్రి ఇంటిలో మనకు కాపుదల. యేసు ఏమంటున్నాడంటే, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. పరలోక రాజ్యము ఎవరిది? తండ్రిది. మనం పరలోక రాజ్యము చేరాలి. ఎవరి ద్వారా చేరాలి? యేసు ప్రభు ద్వారా. అంటే ఈజ్ ద డోర్ టు హెవెన్. ఆ పరలోక రాజ్యానికి మార్గము ఆయన్నే. మార్గము అంటే ఆ తలుపు, నేనే ఆ యొక్క మార్గము, డోర్. ఇక్కడ నోహావు చూసినట్టయితే ఆ యొక్క పడవకు ఒకే మార్గం ఉంది. రక్షణలో వెళ్ళాలంటే ఆ ఓడకు ఒకే ద్వారము. ఈయన
యేసు ప్రభు ఏమంటున్నాడంటే నేనే ఆ ద్వారము, పరలోక రాజ్యము. ఎందుకంటే మనము తండ్రి నుంచి దూరం అయిపోయాము. మనకు తండ్రి అంటే ఎవరో తెలియదు. అద్వితీయ కుమారుడే, ఆయన రొమ్మున కూర్చున్న వాడే మనల్ని తండ్రిని కల్పిస్తాడు. అంటే పరలోక రాజ్యము ఇక్కడ మనం ఎవరిని చూస్తున్నామంటే ఇట్స్ ఎ పర్సన్, ఒక వ్యక్తి తన రూపంలో ఆయన మనల్ని సృష్టించుకొని తన ప్రాణాన్ని మనకు ఊది ఆయన ప్రాణాన్ని పంచి ఇచ్చాడు. ఆ ప్రాణము ఆయననే కలవాలి. హల్లెలూయా.